హలో హాయ్. సో టుడేస్ టాపిక్ వచ్చేసి వాట్సాప్ గవర్నెన్స్ అని ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది కదా. సో వాట్సాప్లో ఈ 9555230009 అనే నెంబర్ని సేవ్ చేసుకొని హాయ్ అని కొడితే మనకి 161 సర్వీసెస్ వరకు వాట్సాప్లోనే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఈ గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసింది. సో దీంట్లో ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, హెల్త్ కేర్, మున్సిపల్ సర్వీసెస్ అంటే లైక్ హౌస్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్స్, మ్యారేజ్ సర్టిఫికేట్స్, ఇలా వేరియస్ సర్టిఫికేట్స్ కానీ, వేరియస్ సర్వీసెస్ కానీ వాట్సాప్ ద్వారా మనకి ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అంటుంది. సో దీంట్లో ఈ వీడియోలో ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మనం విత్ ఇన్ మినిట్స్లో మనం ఎలాగా జనరేట్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను. సో ఇలా వాట్సాప్ ఓపెన్ చేసి నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను కాబట్టి నేను ఆ నెంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది డిస్ప్లే అవుతుంది. మనం ఏ నెంబర్ సేవ్ చేసుకున్నాం. సో దీంట్లో హాయ్ అని పడితే అది వెంటనే పాపప్ సెలెక్ట్ యువర్ సర్వీసెస్ అంటుంది. సో మనం సెలెక్ట్ యువర్ సర్వీసెస్లోకి వస్తే ఎడ్యుకేషనల్ సర్వీసెస్, టెంపుల్ బుకింగ్ సర్వీసెస్, ఆర్టీసీ, ఎనర్జీ, మున్సిపాలిటీ, రెవెన్యూ, హెల్త్ కేర్, ఇలా వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారనేది చూపిస్తుంది. సో ఈ రెవెన్యూ సర్వీసెస్ నేను క్లిక్ చేస్తున్నాను. క్యాస్ట్ సర్టిఫికేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి సో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మళ్ళీ వేరియస్ సర్వీసెస్ చూపిస్తుంది. సో వాటర్ ట్యాక్స్ అని, ఆర్ఓఆర్ అంటే పొలంకి సంబంధించినవి, మ్యారేజ్ సర్టిఫికేట్స్, పాస్బుక్, పట్టాదార్ పాస్బుక్స్, ఇలా డిఫరెంట్ సర్వీసెస్ని కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, రీఇష్యూయన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే ఈ సర్టిఫికేట్ ఏంటంటే ఆల్రెడీ మనం ఒక 2 years బ్యాక్ కానీ లేకపోతే 6 months బ్యాక్ కానీ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని అది డేట్ అయిపోయిన తర్వాత డేట్ అయిపోయింది, మళ్ళీ మనం అప్లై చేసుకోకుండా రీఇష్యూ చేసుకుంటున్నాం అనమాట. సో అందుకని రీఇష్యూయన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది పాపప్ మళ్ళీ చూపిస్తుంది. మన ఆధార్ నెంబర్ ఎవరికైతే కావాలో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రీఇష్యూయింగ్కి వాళ్ళ ఆధార్ నెంబర్ మనం టైప్ చేస్తామన్నమాట. టైప్ చేయగానే అది అథాంటికేషన్కి ఒక ఓటీపీ జనరేట్ చేస్తుంది. ఆ ఓటీపీ రాగానే ఓటీపీ కూడా ఎంటర్ చేస్తాం. 6 digits ఓటీపీ వస్తుంది. జనరేట్ ఓటీపీ అన్న తర్వాత కంటిన్యూ చేస్తాం అన్నమాట. ఇదేంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే మన ఆధార్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ అయింది, లేదంటే మన రైస్ కార్డ్ నెంబర్స్ అన్ని డీటెయిల్స్ అది బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటుంది అనమాట. సో అది ఎలా తెలిసింది అంటే నాకు రైస్ కార్డ్ లేదు. సో నేను క్లిక్ చేస్తుంటే ఏంటంటే యువర్ రైస్ కార్డ్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి అంటుందన్నమాట. సో అందుకని నేను వేరే నెంబర్తో రైస్ కార్డ్ ఉన్న వాళ్ళది నేను ట్రై చేశాను. సో ముందుగా మీరు రైస్ కార్డ్ ఉంది, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యారు లేదు చూసుకొని అప్పుడు మీరు ఇది చేసుకోండి, ఈజీ అవుతుంది. ఇక్కడ మనకి ఆధార్ క్లిక్ చేయగానే మన ఫాదర్ నేము, మన క్వాలిఫికేషను, మన రిలీజియను, ఇలా బేసిక్ డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. మ్యారీడా, అన్మ్యారీడా, ఈ డీటెయిల్స్ అడిగి ఒక ఆప్షనల్గా మనకి ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది. ఆప్షనల్ అనమాట, అది మనం ఇచ్చుకోవచ్చు. నేనేంటంటే మెయిల్కి కూడా వస్తుందేమో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తే మళ్ళీ వెనక్కి వాట్సాప్కే తీసుకువెళ్తుంది. మళ్ళీ అక్కడ మనం ఏంటంటే ఒక్కొక్క స్టెప్కి అది వాట్సాప్లోనే ఉంటుంది. మనమంతా కూడా వాట్సాప్లోనే ఉంటాము. ఒక్కొక్కటి రీవెరిఫై చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి. లైక్ అప్లికేషన్ ఫిల్ చేయాలి, తర్వాత మీ ఐడి ప్రూఫ్ దగ్గర పెట్టుకోండి, ఇలాంటివి ఒక సింగిల్ పీడిఎఫ్ అది జనరేట్ చేసుకోండి అని చెప్పేసి ఒక పాపప్ వచ్చిందనమాట. ఈ పాపప్ వచ్చిన తర్వాత నేను కంటిన్యూ అని క్లిక్ చేయగానే నేను ఏదైతే ఆధార్ కార్డ్ క్లిక్ చేశానో ఆ రైస్ కార్డ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా జనరేట్ చేసి మన అడ్రస్, మన ఆధార్ కార్డ్ మీద ఏ అడ్రస్ అయితే ఉందో అది కూడా డిస్ప్లే చేస్తుంది అనమాట. అంటే రైస్ కార్డ్లో ఎవరెవరు ఉన్నారో అన్నది కాకుండా రైస్ కార్డ్ డీటెయిల్స్ లైక్ ప్రతిదీ ఇది చూపిస్తుంది. అంటే ఆధార్ డీటెయిల్స్ తీసుకుంటుంది, అలాగే రైస్ కార్డ్ డీటెయిల్స్ కూడా రెండింటిని అనుసంధానం చేసుకొని మనకున్న డేటా అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అంటే ఇప్పుడున్న అడ్రస్సా కాదా అనేది అది అడుగుతుంది. సో పర్మనెంట్ అడ్రస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుంటుంది. అక్కడ ఒక వాట్సాప్ నెంబర్ కూడా అది జనరేట్ చేసింది. ఏంటంటే మన రైస్ కార్డ్ మ్యాపింగ్ అప్పుడు మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో అదే నెంబర్ చూపిస్తుంది. లేదు మనం మార్చుకోవాలనుకుంటే మార్చాను, కానీ పెద్దగా యూజ్ ఏం లేదు, అంటే మళ్ళీ అదే సేమ్ నెంబరే చూపించింది. సో అందుకని నేను ఏం చేశానంటే ఈ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అడ్రస్సా కదా అని అడిగింది కాబట్టి నేను జస్ట్ నా నెంబర్ని
మళ్ళీ నా వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని టైప్ చేసి నేను ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలా వచ్చిన తర్వాత మనకి పోస్ట్ ఆఫీస్ అంటే ఏ పోస్టల్ ఏరియాలో ఉంటున్నారు, అది ఏదైనా రెవెన్యూ విలేజెస్లో ఉంటున్నారా, లేకపోతే టౌన్లో ఉంటున్నారా, ఏ పోస్ట్ ఆఫీస్కి రిలేటెడ్గా ఉన్నారు అని చెప్పేసి పోస్టల్ విలేజ్ అని చూపించిందన్నమాట. నేను టౌన్ ఏరియాలో ఉంటున్నాను కాబట్టి టౌన్ పోస్ట్ ఆఫీస్ డీటెయిల్సే ఎంటర్ చేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తాను. సో ఇలా కంటిన్యూ చేసిన తర్వాత మనకి యాక్చువల్గా ఈ ప్రాసెస్ అంతా మనకి 3 లెవెల్స్లో జరుగుతుంది. మనం సచివాలయానికో లేకపోతే ఎంఆర్ ఆఫీస్‌కో వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టి వీఆర్ఓస్ దాన్ని వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఎంఆర్ఓకి పంపించి ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్. సో ఇలా కాకుండా మనం ఓన్లీ వాట్సాప్‌లోనే ఇవన్నీ ఒక్క 5 మినిట్స్ టైం స్పాన్‌లో మనం ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి, అప్లికేషన్ నెంబర్ అనమాట. ఆల్రెడీ అప్లైడ్ అయిపోయింది. ఆ నెంబర్ కూడా నాకు డిస్ప్లే చేసింది. డిస్ప్లే చేసిన తర్వాత మీరు టౌన్ అన్నారు కదా, ఏ వార్డుకి సంబంధించిన వాళ్ళు, ఏ వార్డు అంటే మన వార్డ్ నెంబర్స్ ఐడియా ఉంటుంది కదా, ఏ డిస్ట్రిక్ట్ అయినా కూడా వార్డ్ నెంబర్స్ ఐడియా ఉంటుంది కదా, ఆ డిస్ట్రిక్ట్ మన ఉన్న ఏరియాలో ఏ వార్డులో పరిధిలోకి వస్తామో ఆ వార్డు కూడా అడుగుతుంది. ఎందుకంటే అక్కడ వీఆర్ఓకి మేబీ ఏమైనా బ్యాకప్ మెసేజ్ వెళ్తుంది అనుకుంటా. సో అక్కడ వీఆర్ఓ కోసమో మరి దేనికోసమో ఇది వార్డు అడిగింది. దేనికోసం రీఇష్యూ సర్టిఫికేట్ చేసుకుంటున్నారు అని అడిగింది. ఎడ్యుకేషనల్ పర్పసా, లోన్ పర్పసా, లేకపోతే ఏదైనా సబ్సిడీ కోసమా, లేకపోతే ఏదైనా స్కీమ్ అప్లై చేయడానికా, రీజన్ కూడా అడిగింది అనమాట. మీరు ఇప్పుడు ఎందుకు ఇది అప్లై చేసుకుంటున్నారు అని అడగడానికి. సో నేను స్కీమ్ పర్పస్ అని కొట్టి తర్వాత ఎవరి కోసం ఈ సర్టిఫికేట్ అంటే సెల్ఫ్ అంటే మన పిల్లల కోసమో లేకపోతే మన ఎవరి కోసమో అని కాకుండా సెల్ఫ్ అని పెట్టి చేయడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అంటే మన ఆధార్ నెంబరు, ఫాదర్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఇవన్నీ డిస్ప్లే చేస్తుంది అనమాట. లైక్ మొత్తం బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇష్యూ చేసింది. తర్వాత అప్లై డేట్, ఈరోజు అప్లై చేసాము, ఏ రోజు ఇష్యూ చేసాము మనకు సర్టిఫికేట్ కూడా సేమ్ డేట్తో డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ పాపప్ ఏమైందంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టిన తర్వాత మీ దగ్గర ఉన్న ఐడి ప్రూఫ్ని పీడిఎఫ్ చేసుకోండి అంటుంది. అంటే 1 MB కన్నా తక్కువ సైజులో పీడిఎఫ్ అనేది చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి అంటుంది. సో నేను అది అప్లోడ్ చేశాను. ఫోటో ఐడి ప్రూఫ్ అంటే ఆటోమేటిక్గా మనకి ఆధార్ ఉంటుంది కాబట్టి నేను ఆధార్నే అప్లై చేయడం జరిగింది. సో నేను అది పీడిఎఫ్గా ఆల్రెడీ చేసుకుని ఉన్నాను కాబట్టి దాన్ని నేను అప్లోడ్ చేశాను. అంటే 1 MB కన్నా తక్కువగానే నేను చేసుకొని ఉంచుకొని దాన్ని నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఇలా అప్లోడ్ చేసిన వెంటనే వితిన్ సెకండ్స్లో నాకు మళ్ళీ ఇంకొక పాపప్ ఏంటంటే సో ఇక్కడ మీకు 40 రూపీస్ అంటే క్యాస్ట్ మనకి 40 రూపీస్ తీసుకుంటుంది కాబట్టి పే చేస్తారా అని అడుగుతుంది. సో ప్రొసీడ్ కొడితే మనకి వాట్సాప్ ఏదైతే ఏ నెంబర్ అయితే ఫర్ సపోజ్ మనది ఇది ఫోనే కాబట్టి అదే లైక్ డిజిటల్ ఫోనే కాబట్టి మనకి ఫోన్పే ద్వారానే లేకపోతే పేటిఎమ్మో లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో నేను ఫోన్పే ఓపెన్ చేసి నేను ఇక్కడ పిన్ అది ఎంటర్ చేస్తున్నాను. ఆ సెక్యూరిటీ పర్పస్ మీద అది బ్లాక్ స్క్రీన్ చూపిస్తుంది. సో ఇవన్నీ నేను పిన్ ఎంటర్ చేశాను. 40 రూపీస్ పే అయిపోయినాయి. అది నాకు కింద వచ్చేసి డన్ కొట్టిన తర్వాత ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ అని వస్తుంది. ఇక్కడ పే నౌ అని వచ్చింది కదా, పే చేస్తాను నేను. సో ఇప్పుడు వెంటనే మనకి ఏంటంటే చూడండి ఇక్కడ వచ్చింది కదా, నా పేరు, నేను అప్లై చేసిన డేట్ అన్నీ వచ్చింది. డౌన్లోడ్ సర్టిఫికేట్ కింద ఆల్రెడీ డౌన్లోడ్ సర్టిఫికేట్ చూపిస్తుంది. డౌన్లోడ్ సర్టిఫికేట్ అవ్వగానే నాకు డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ మనకి పీడిఎఫ్లో వచ్చేస్తుంది అనమాట. ఈ పీడిఎఫ్లో రాగానే మనకి ఏంటంటే అది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. ఇది మనం ఇలాగే ప్రింట్ అన్నా ఇచ్చుకోవచ్చు వైట్ పేపర్ మీద, లేకపోతే సచివాలయానికి వెళ్ళి మేబీ సెక్యూరిటీ పేపర్స్ ఉంటాయి కదా వాటి మీద ప్రింట్ ఇవ్వమన్నా కూడా వాళ్ళు ఇస్తారు. సో మనకి అర్జెంటుగా కావాలి అనుకుంటే అప్పటికప్పుడు మనం ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉంటే కనుక, ఆల్రెడీ ముందు తీసుకొని ఉంటే కనుక ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది. నాకైతే ఈ సర్వీస్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు వెంటనే అందదు కదా, వెంటనే అవ్వవు కదా క్యాస్ట్ అవిని. సో ఇది సింపుల్ అండ్ ఈజీగా అనిపించింది. అందరికీ ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉంటున్నాయి కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్